ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా ఈ బుక్ అన్నామని ఈ బుక్ గురించి నేను చెప్పాలని వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా లాంగ్ బ్యాక్, 10 years 5 years బ్యాక్ నేను చదివిన ఈ బుక్. చాలా మంచి బుక్, 35 pages ఉంటాయి బుక్. ఈ అన్నామని లైఫ్ హిస్టరీ ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే ఈమెకి ఏం చదువుకోలేదు, అసలు ఏం చదువుకోలేదు, అసలు ప్రభువు అని చదవడానికి కూడా రాదు, ఒక అక్షరం ఏం చదువుకోలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈమెకు ఒక స్త్రీ 100 సార్లు పరలోక ప్రార్థన నేర్పించినా కూడా నేర్చుకోలేదు. ఎంత కఠినంగా, ఎంత హార్డ్, అసలు ఇల్లిటరేట్ ఆమె, అసలు ఏం చదువుకోలేదు. ఇలాంటి ఆమె ఒక ఇళ్లలో మెథడిస్ట్ సంఘ పెద్ద కాపరి ఇంట్లో పనిచేస్తుండే, రీడ్ అయ్య గారి ఇంట్లో పనిచేస్తుండే. ఈమె పనిచేస్తున్న పరిస్థితి టైంలో వాళ్ళ ఇంట్లో ఉండి ఒకరోజు బైబుల్ వాక్యము ఆమెని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టు, ఒక గదిలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టని ఒక వాక్యం ఈమె హృదయాన్ని తాకితే అప్పుడు పోయి ఈమె ప్రేయర్ చేస్తుంది. పైన మేడ గదిలో పోయి ప్రేయర్ చేస్తే ఏమవుతుందంటే ఆమెకు చిన్నప్పటి నుంచి బాల్యంలో నుంచి చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తాయి అనమాట. అప్పుడు దేవుడు అది గుర్తు చేసినప్పుడు ఒప్పుకుంటారు. అన్ని పాపాలు ఒప్పుకున్న తర్వాత ప్రభు దగ్గర క్షమాపణ పొందుకున్న తర్వాత ఆమెకు ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. ఆ తర్వాత ఈమె చాలా సార్లు ఈ న్యూస్ పేపర్ చదవాలన్నా కూడా ఆమెకి చదువుకోవడానికి రాదు. ఈమె దేవుణ్ణి అడుగుతుంది, ప్రభు నాకు చదువు నేర్పించు అని. అంటే ఆమె మొట్టమొదటి ఒక వాక్యం చదువుతుంది అనమాట. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని వాక్యాన్ని చదువుతుంది ఫస్ట్. అలాగా ప్రతిదీ దేవుని దగ్గర అడిగి బైబిల్ చదవడము, నేర్చుకోవడము, ప్రతిదీ చిన్న విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడుతుంది. ఇంట్లో పిల్లలు దువ్వెన అద్దం దాపెట్టడం కూడా ప్రభు నా దువ్వెన అద్దం కనిపించరే, ఎక్కడ ఉంది చూపించంటే వెంటనే దృష్టి ఆమె అక్కడికి వెళ్ళిపోయేది అనమాట. అంత దేవుడు ప్రతి చిన్న విషయం కూడా దేవుని మీద ఆధారపడి ఈమె లైఫ్ ముందుకు వెళ్తూ ఉండేది అనమాట. ఇట్లా ఆత్మీయ జీవితంలో సాతాను ఎంతో శోధకుడు శోధిస్తున్నప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉండేది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా దేవుళ్ళు ఎదుగుతూ చాలా నేర్చుకునేది అనమాట. ఒక టైంలో మీకు కాళ్ళు చీలమండల దగ్గర దెబ్బ తగిలితే ఏమైందంటే పరిస్థితి, ఆమె బెడ్ రిడన్ అయిపోయింది. బెడ్ రిడన్ అయితే ఆ టైంలో గుడ్లు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ టైంలో ఆ ఋతువులో కోళ్ళు గుడ్లు పెట్టవు. ఎట్లా ప్రభు నాకు గుడ్లు కావాలి, నాకు సహాయం చేయని ఆమెను దేవునికి ప్రార్థన చేస్తే ఆమె విశ్వాసంతో పరలోకపు తండ్రి నాకు ఎలాగైనా అవసరం తీరుస్తాడని ప్రార్థన చేస్తే ఒక కోడి వచ్చేది అనమాట. దేవుడు చెప్తాడు, ఈ కోడి నీకు గుడ్లు పెడుతుంది, నీకు